అసలు తెలంగాణలో మీకు ఓట్ బ్యాంక్ ఏపీలో అంటే ఎలాగో ఓట్ బ్యాంకులో తెలంగాణలో ఉన్నది అంతంత మాత్రమే. అసలు ఎలాంటి పొత్తులు లేకుండా బీజేపీ ఎలా ముందుకు వస్తుందని మహాకూటమి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా, మీరు ఎలాంటి సమాధానం చెప్తారు వాళ్ళకు? నలుగురు జతగట్టి మాకు బలం లేకపోవడం అంటే బలం లేని వ్యక్తుల మీద ఇంతమంది రావడం ఏంది? మా బలం ఏందో మాకు ఇప్పుడు ప్రజలకు తెలుస్తారు. ఇప్పుడు 2018 ఎలక్షన్లు తెలిసిపోతుంది. మేము అందుకే కదా ఎవరు బలవంతులు, ఎవరు హీరో, ఎవరు జీరో అని తెలిసిపోతుంది. ఓకే, ఆళ్ళ జితేంద్ర గారు బాగా మాట్లాడుతున్నారు. అయితే ఒకటి అర్థం కాదు ఏమంటే, ఆళ్ళ నరేంద్ర గారు ఒక ప్రాంతానికి చెందిన నాయకుడు కాదైనా, రాష్ట్రం అంతా కూడా విస్తరించారు ఆయన పేరు. ఆళ్ళ నరేంద్ర గారు అంటే ఒక రాష్ట్రానికి నాయకుడు ఆయన. కానీ ఆయన లెగసీని ఆయన కుమారుడు కొనసాగించలేకపోతున్నారు, ఒక ప్రాంతానికే పరిమితం అయిపోతున్నారు అంటున్నారు. ఎందుకు కారణం? ఇప్పుడు ఆళ్ళ నరేంద్ర గారి నేపథ్యము చాలా చెప్పుకోదగ్గ స్థాయి కంటే పైనుండే స్థాయి. వారు నిరంతరం అన్ని సమస్యలపైన కొట్లాడి ఉద్యమాలు చేసి ప్రజలు మొత్తం పార్టీని బలోపేతం చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వారి పేరుండేది. ఇప్పుడు మేము ఇప్పుడే చిన్న పిల్లలం, ఇప్పుడిప్పుడే వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. కాబట్టి అంత పందాలకు రావాలంటే కొంచెం సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బలపడే విధంగా మేము ఆ పార్టీ విధానాలను ముందుకు తీసుకొని వెళ్తాం. మా తండ్రి గారి ఆశయాలను కూడా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తాం. మొత్తం తండ్రి గారి ఆశయాల సాధన కోసమే మీరు పనిచేస్తున్నారు అంకిత భావంతో. డబ్బులన్నీ రెడీ చేసుకున్నారా ఎన్నికలకు? డబ్బులు ఇంతకుముందు మీరే అన్నారు, డబ్బులతో నేను కూడా అన్నాను. డబ్బులతోనే ప్రతి ఒక్క విషయం కాదు. ఎమ్మెల్యేలు రెండు సార్లు కూర్చున్న విధంగా ఆస్తులు కూడగడతారన్నారు. మాకు ఆస్తులు ఎక్కడివి? మేము ఉండేది ఇంకా ఓల్డ్ సిటీలనే. ప్రజాబలమే మా ధనం. తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నారు అనిపిస్తుంది మీరు? తెలుగు పాత బస్తీ భాష తెలంగాణ యాస ఇట్లే ఉంటుంది, ఇంకెట్లు అంతేనంటారా? తెలుగు కొద్దిగా స్పష్టంగా రాలేదంటే అది ఇంగ్లీషు మాత్రం బాగానే మాట్లాడుతున్నారు. అంటే మరి విదేశాలకు వెళ్ళి రావడం వల్ల ఏమైనా తెలుగు సరిగ్గా? లేదండి, విదేశాలకు వెళ్ళినా అంటే కేవలం 2.5 సంవత్సరాలు వెళ్ళినాం. కానీ మా పాత బస్తీ భాష వేరే ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ యాస వేరే ఉంటుంది. అవన్నీ కలిపి మా జనరల్గా మాట్లాడే విధంగానే మేము మాట్లాడతాం. అంతే తప్ప ఇంటర్వ్యూలో కూర్చుంటే మేధావిలాగా మాట్లాడగా ఏదో న్యాచురల్ ఏదో ఉంటే అదే ఆ విధంగా మాకు భాష వస్తుంది. మహాకూటం అంతా కూడా కలిసి వచ్చి అక్కడ ప్రచారం చేసిన మీ విజయాన్ని అడ్డుకోలేరు అంటారా? ముజఫర్కి మద్దతుగా, ముజఫర్ గారికి మద్దతుగా మహాకూటమి నాయకులంతా కలిసి వచ్చి అక్కడ ప్రచారం చేసిన అది ఇన్ జనరల్ చెప్పినాను కదా. ఇప్పుడు బలం లేని వాళ్ళతో నలుగురు వస్తే బలం. మేము సింగల్గా నిలబడ్డాం సింహం, వాళ్ళు నలుగురు వస్తే రానివ్వండి, మేము ఉన్నాం, సింగల్గానే ఉన్నాం కదా. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు ఎంఐఎం. ఇప్పటివరకు కూడా ఇంత అగ్రెసివ్గా ఎంఐఎం ప్రచారం చేయలేదని మేము అక్కడ పోతుంటే ప్రజలు మాకు చెప్తున్నారు. 4 సార్లు మొత్తం కాన్స్టిట్యున్సీ తిరగడం, మొట్టమొదటిసారి ముస్లిం మహిళలను కూర్చోబెట్టుకొని కార్నర్ మీటింగ్ చేయడం. ఎప్పుడు ముస్లిం మహిళలను ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు బయటికి తీసుకురారు, కానీ మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళలను కార్నర్ మీటింగ్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా అసాదుద్దీన్ బస్తీ తిరుగుతున్నాడు. మరి మలక్పేటలోనే ఎందుకు తిరుగుతున్నాడు అంత అగ్రెసివ్గా? ఇదంతా వాళ్ళ భయం మాకు కనబడుతున్నది. అంటే ముజఫర్ గారు బరిలో ఉన్నారని భయపడుతున్నారేమో భారతీయ జనతా పార్టీకి భయంగా. ముజఫర్ గారి ఇప్పుడు ముజఫర్ లేదా మన ఎంఐఎం ఎట్లా ఉంటుంది అంటే వారు అండర్స్టాండింగ్ ఎప్పుడైనా కావచ్చు అనేది ఊహాగానాలు అంటారు ఇప్పుడు నడుస్తున్నాయి. ఒక అండర్స్టాండింగ్తో పోతున్నారు అనేది. అవును, అట్లా అక్కడ అందరు ప్రజలలో ఒక భావం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా అని అసదుద్దీన్ ముజఫర్ వస్తుండు లేకుంటే మా కూటమి వస్తుండని ఎప్పుడు ప్రచారం చేయడు. మోడీ వస్తుండు, బీజేపీ వస్తుండని ప్రచారం చేస్తాడు. అంటే మా బలమున్నని బూచి చూపించే ఆయన ఓట్లు సాధిస్తాడు. ముజఫర్ బూచియో, టీడీపీ బూచియో, కాంగ్రెస్ బూచియో చూపియో. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.